అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిదాను. ఏమండి, ఏదో తోడుగా ఉండమని దేవుడు ఆదాముకి ఆహ్వానిస్తే నువ్వు నాకు ఇచ్చేవే, ఆ స్త్రీ కోసుకుని తను తిని నాకు కూడా ఇచ్చిందయ్యా, అందుకే నేను తిన్నాను అంటున్నాడు. ఏమన్నా, ఇప్పుడు దేవుడు మనకేదన్నా వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, గొప్ప సౌకర్యాలు కానీ మనకి ఇచ్చాడనుకో, దేవుడు ఇచ్చిన మాట మర్చిపోవటమేనా? ఏమండి, నీకు తోడుగా ఆహ్వానిస్తే నువ్వు దేవుడు చెప్పింది మర్చిపోవటమేనా? ఏమండి చెప్పండి. నీ తోడుగా ఆహ్వానించాడు దేవుడు. దేవుడు ఏం చెప్పారు నీకు? అమ్మాయి నువ్వు తింటే నిశ్చయముగా నువ్వు సస్తావన్నారు దేవుడు. అది గుర్తులేదా? ఆఖరి ఇచ్చింది ఎవరికి? అవకిచ్చాడా దేవుడు? ఎవరికి ఇచ్చారండి? ఆదాముకే ఇచ్చింది. ఆదాముకే కదండి ఇచ్చింది. నువ్వు అవో మాట విని నువ్వు తినవద్దన్న పండుని దేవుడు చెప్పిన దాన్ని నువ్వు తింటావా? అట్లాగే మనం కూడా చేస్తూ ఉన్నాం. మనం ఎన్నో ఈ లోకంలో ఉద్యోగాలు కావచ్చు, పొలాలే కావచ్చు, గొప్ప చదువులే కావచ్చు, గొప్ప అంతస్తులే కావచ్చు, గొప్ప ధనమే కావచ్చు, ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు దేవుడిచ్చిన మాట మర్చిపోతాం. దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. అందుకనే మానవ జీవితాలు ఫలించకుండా పోతున్నాయి పిల్లారా. ఒకవేళ ఫలించిన దేవుని మాట మీరినప్పుడు అవి కుంగిపోతాయి. ఏమండి, ఆదాంకి అదే జరిగింది. మరి అప్పుడు చదువు, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.